హాయ్ డియర్ పేరెంట్స్. సో కిడ్లో ఉన్న బిహేవియరల్ ఇష్యూస్ జనరల్గా చాలామంది పేరెంట్స్ కొన్నిసార్లు ఆలోచించేది ఏంటంటే మేము ఒక పర్టికులర్ బిహేవియర్ మీద వర్క్ చేస్తున్నాం కిడ్ తోటి. లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్కి లాట్ ఆఫ్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్స్ ఉన్నాయి. మనం ఏదైనా యాక్టివిటీలో చేసినప్పుడు లేదా తనలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కావాలని అటెన్షన్ కోసం మనల్ని కొట్టడము లేకపోతే ఇరిటేట్ చేయడము ఇలాంటివి చేయడము, లేదా ఎస్కేప్ అవ్వడానికి మనం చేస్తున్న యాక్టివిటీస్లోంచి తనకి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఎస్కేప్ అయిపోవడానికి చూడడము, లేదా పర్టికులర్ ఫిక్సేషన్స్ ఏదైనా ఒకటి ఇలానే జరగాలి ఇలానే కావాలి అనే ఫిక్సేషన్స్ ఉండడము. సో ఇలా రకరకాల బిహేవియరల్ ఇష్యూస్ అన్నీ మనం ఆటిజం చిల్డ్రన్లో చూస్తూ ఉంటాం. సో వెన్ వీఆర్ వర్కింగ్ త్రూ బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ, ఏదైతే బిహేవియర్ థెరపీలో మనం ఈ ఇష్యూస్ కోసం వర్క్ చేస్తూ ఉంటామో పేరెంట్స్ జనరల్గా ఏమనుకుంటూ ఉంటారంటే కనుక ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఇది కొన్ని రోజుల తర్వాత ఫేడ్ అవుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తూ ఉంది, లేదా ఇక్కడ సెషన్స్లో బాగానే ఉంటున్నారు ఇంటి దగ్గర మళ్ళీ చేస్తూ ఉన్నారు, లేదా కొన్ని రోజులు ఇంటి దగ్గర కూడా బాగానే ఉన్నాడు కాకపోతే కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ బిహేవియర్ రిపీట్ అవుతూ ఉంది. సో ఈ ఆలోచన చాలామంది పేరెంట్స్లో తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్డుకున్న ఏ బిహేవియర్ అయినా సరే మనం బిహేవియర్ థెరపీ త్రూ ఎన్ని నెలలు చేపించినా ఎంత వర్కౌట్ చేసినా సరే ఇఫ్ పేరెంటింగ్ స్టైల్ ఈజ్ నాట్ కరెక్టెడ్, అంటే మీరు కిడ్తో ఉండే విధానం మీ పేరెంటింగ్ స్టైల్ కరెక్షన్ జరగట్లేదు అని అంటే కనుక బిహేవియర్స్ అన్నీ కంప్లీట్ కరెక్షన్ జరగదు. సో ప్లీజ్ మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ పేరెంటింగ్ స్టైల్ కరెక్షన్, దెన్ ఓన్లీ వాట్ ఎవర్ ద బిహేవియర్ దట్ we are working on, that will be rectified and positive behaviors will be enhanced. Thank you.